శివాలయం ప్రాంగణంలో తవ్వకాల కలకలం. పోలీసుల అదుపులో 11 మంది నిందితులు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచుపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో జరుగుతున్న తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గత 4 రోజులుగా ఆలయం వెనుక భాగంలో తవ్వకాలు కొనసాగుతుండటంతో అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించి తవ్వకాల్లో పాల్గొంటున్న 11 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాల కోసం ఉపయోగపడిన గడ్డపారలు, పలుగులు, 11 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కుంచుపర్తి గ్రామంలోని శ్రీ 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 బాలాజీ త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయంలో గత 18 సంవత్సరాలుగా పూజారిగా సేవలందిస్తున్న భరద్వాజానంద స్వామీజీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగినట్లు వెల్లడైంది. అయితే శివాలయం అభివృద్ధి కుంటుపడిందని గ్రామస్తులు ఎవరూ పట్టించుకోకపోవడంతో శివాలయం అభివృద్ధి, గ్రామాభివృద్ధి, గ్రామ శ్రేయస్సు కోసం 18 అడుగుల లోతులో గోతుని తవ్వి శ్రీచక్రంతో పాటు కొన్ని యంత్రాలను ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు పూజారి చెబుతున్నారు. మరోవైపు గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా ఏన్కూరు ప్రాంతం నుంచి కూలీలను తీసుకొచ్చి తవ్వకాలు నిర్వహించడం అనుమానాలకు తావిచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో లైట్ల వెలుగులో తవ్వకాలు జరిపి గుప్త నిధుల కోసం ప్రయత్నించారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి తవ్వకాలు నిర్వహించలేదని, పగలు మాత్రమే పనులు చేపట్టామని, రాత్రి నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి కూలీలను తీసుకువెళ్లారని ఆలయ పూజారి భరద్వాజానంద స్వామీజీ స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటిది యంత్రం దీంట్లో ప్రతిష్టాపన చేస్తే కొంచెం ఇబ్బందులు పోతాయని అనుకున్నాను. దాన్ని రకరకాల పేర్లు ఇవన్నీ కలిపేసి ఇప్పుడు దీన్ని తప్పు చేశాను అంటున్నారు. ఊర్లో వాళ్ళు ఎవరు రావట్లేదు అన్న, ఈ ఊరు వాళ్ళు ఎవరు రాక వేరే ఊరు నుంచి తెప్పించుకున్నాను. దొంగ కావలేదు రమ్మని చేయమని ఇప్పుడు చేయమని చేయించుకుంటాను. దాంట్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేస్తాను. అంత మించి ఏమీ లేదు. నా మీద కష్టం చేసుకుని 18 ఏళ్ళు అయిపోయింది. 18 పొమ్మంటాకి అవకాశం లేదు. 12 ఏళ్ళు లోపు పొమ్మనాలి. 18 ఏళ్ళు పొమ్మంటాకి అవకాశం లేక ఈ రకంగా మాట్లాడుతున్నారు. అందులో వీరాస్వామి ఉన్నాడే, వీరాస్వామి అతను రెచ్చిపోయి కూర్చొని మాట్లాడుతున్నాడు. అంత మంచి ఏం లేదు తింటాను. ఈ విషయం నాకు ఏం కావాలన్నా 80 సంవత్సరాల వయసు, ఇది పోతాను. ఎక్కడికి పోను? 80 సంవత్సరాల వయసులో ఎక్కడికి పోను? అందుకని వెళ్ళాను.